బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుకట్పల్లిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల ఫ్లెక్సీల లొల్లి రాసుకుంది. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేసీఆర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫ్లెక్సీలను జేహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. అధికారుల తీరుపై ఎమ్మెల్యే మండిపడ్డారు. పుట్టినరోజు కాకముందే ఫ్లెక్సీలు ఎలా తొలగిస్తారన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ఓ న్యాయం, బీఆర్ఎస్ పార్టీకి మరో న్యాయమా అని ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని దౌర్జన్యాలు చేస్తున్నారు, కానీ రేపొచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుకట్పల్లిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల ఫ్లెక్సీల లొల్లి రాసుకుంది. ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేసీఆర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫ్లెక్సీలను జేహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. అధికారుల తీరుపై ఎమ్మెల్యే మండిపడ్డారు. పుట్టినరోజు కాకముందే ఫ్లెక్సీలు ఎలా తొలగిస్తారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓ న్యాయం, బీఆర్ఎస్ పార్టీకి మరో న్యాయమా అని ప్రశ్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని దౌర్జన్యాలు చేస్తున్నారు, కానీ రేపొచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. నూతనంగా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము గతంలో నా బర్త్డే నాడు 19th నాడు ఇట్లనే అభిమానులు కడితే తీసేస్తే మేము కూడా సరే మనం నిర్ణయించినటువంటిది కదా, ఎట్టి పరిస్థితుల్లో తీసేసిన బాధపడదు అవసరం లేదని చెప్పి నేను లాస్ట్ ఇయర్ చెప్పడం జరిగింది. అయినా ఇవన్నీ 14 నెలల్లో కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి బ్యానర్లు మామూలు బ్యానర్స్ కావు. పెళ్లిలైనా, పెరటాలైనా, బర్త్డేలైనా రకరకాలుగా గల్లీకి బ్యానర్లు పెట్టి మరి ఎంతో ఉత్సాహం చేశారు. మళ్ళీ నా బర్త్డే రేపు ఉంది, నిన్న కేసీఆర్ బర్త్డే ఉంది, నిన్న కేసీఆర్ బర్త్డే నాడు, రేపు నా బర్త్డే నాడు, నిన్న నుంచి మొత్తం ఒక ఫ్లెక్సీ తీసేస్తూ ఉన్నారు. మీరు తీయండి కాదనట్లేదు, కానీ ఒక టీఆర్ఎస్ పార్టీ బ్యానర్లే తీయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇస్తే జీవో తీయండి, మేము ఆనందిస్తాం. ఒక బ్యానర్ ఏ పార్టీ కట్టొద్దు అన్నటువంటి జీవో తీయండి, ఆనందిస్తాం తప్ప కక్షగా వివరించి మాకున్నటువంటి అభిమానులను నిరుత్సాహపడే విధంగా మీరు చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. మీరు అనుకుంటున్నారేమో మా ఫోటోలు లేకుండా చేస్తారని మీరు అనుకుంటారేమో బిడ్డ, మీకు కూడా తొందరలోనే మీకు ఈ గతిగా ఇంకా భయంకరంగా గతి పడుతుంది. మేము చేసిన దుర్మార్గాన్ని, దోపిడీకి అన్నీ చూస్తూ ఉన్నాం, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అన్నీ ఎవరుండే ఆ ప్రభుత్వంలో ఎట్ల పనులైనాయి, ఈ ప్రభుత్వంలో ఎట్ల పనులైనాయి, కనీసం ఒక పైసా పనిచేయకుండా, కనీసం ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసాన్ని ఏదైతే హామీలు ఇచ్చినటువంటి నెరవేర్చకుండా 2,000 రూపాయలు 4,000 పింఛన్ ఇస్తా అని చెప్పి మాట తప్పినటువంటి దొంగలు మీరు ఇవాళ ఈ రకంగా చేస్తూ ఉన్నారు. చేయండి కాదంటలేదు, మీ చేత ప్రభుత్వం ఉంది, మీ చేత పోలీస్ యంత్రాంగం ఉంది, ఆఫీసర్ చేయండి. కానీ అందరికి ఒక న్యాయం ఉండాలి. ఒక పార్టీకి ఒక న్యాయం, ఇంకో పార్టీకి ఒక న్యాయం అనే విధంగా మీరు చేస్తే ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు తీసిన దానికి మేమేం బాధపడతలేం, కానీ మీ బ్యానర్లు కూడా రేపటి నుంచి ఎక్కడైనా బ్యానర్లు గిట్ట మీ కనబడ్డా మున్సిపాలిటీ అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను.